హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టాక్ జేపీటీ తెలుగు. ఈరోజు డేట్ 23rd 12 అండి. నేను 22nd 12 కూడా ట్రేడింగ్ చేశాము, బట్ నేను రికార్డ్ చేయడం అయితే జరగలేదు అది. అండ్ కమింగ్ టు 23rd, నేను మీ అందరికీ తెలుసు కదా, నేను 2,02,000 దగ్గర ఒక 2 lots లాంగ్ టర్మ్కి అయితే హోల్డ్ చేస్తున్నానండి సిల్వర్ మిక్. అది నేను ఇవాళ 2,16,000 దగ్గర నిన్న ఒక లాట్ అయితే అమ్మేశాను. ఈరోజు 2,21,000 దగ్గర ఇంకొక లాట్ అయితే సేల్ చేయడం జరిగిందండి. అండ్ నేను ఇంకా కవర్డ్ కాల్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఫర్ ద లాంగ్ టర్మ్. ఐఎమ్ నాట్ రికార్డింగ్ దీస్ ప్రాఫిట్స్ ఇన్ దిస్ ఛాలెంజ్, యాక్చువల్లీ అది లాంగ్ టర్మ్ కాబట్టి. సో నేను లాంగ్ టర్మ్లో మళ్ళీ నేను ఆల్రెడీ మీకు తెలుసు, నేను సూపర్ బుల్లిష్ ఆన్ సిల్వర్ స్టిల్. 245 246 లెవెల్స్ దాకా బుల్లిష్. తర్వాత చార్ట్ చూసి నేను డిసైడ్ అవుతా వాట్ టు డూ అని. అండ్ నేను సిల్వర్ ఫ్యూచర్ అయితే ఒకటి కొన్నాను. అండ్ హెడ్జింగ్ కోసము 2,23,000 దగ్గర సిల్వర్ కాల్ ఒకటి అయితే సెల్ చేశాను. సో ఇది ఒక కవర్డ్ కాల్ అయితే తీసుకున్నాను ఫర్ లాంగ్ టర్మ్, నాట్ ఫర్ దిస్ ట్రేడింగ్ ఛాలెంజ్. అండ్ నేను ఒక 5 lots క్రూడ్ అయితే బై చేశానండి. బై ప్రైస్ అయితే గుర్తులేదు, బట్ యావరేజ్ ప్రైస్ వచ్చి 5201 ఉంది, విచ్ వీ విల్ రికార్డ్ ఇన్ అవర్ ఎక్సెల్ షీట్. ఎందుకంటే క్రూడ్లో నేను ఏం సేల్ చేయలేదు, అన్నీ బై చేస్తూనే ఉన్నాను. అదండి మన ట్రేడ్. మనం ఎవ్రీడే 80 రూపీస్ ఇంట్రెస్ట్ అయితే పే చేసాం ఫర్ 2 lakh rupees వాట్ వీ హ్యావ్ ఇన్వెస్టెడ్. దట్స్ వాట్ ఐమ్ రికార్డింగ్ ఓవర్ హియర్. సో మన పొజిషన్ అయితే ప్రస్తుతానికి ఒక 25,000 ప్రాఫిట్ అయితే బుక్ చేసాము మనము. అండ్ కమింగ్ టు అన్వేష్ పొజిషన్, ఎవ్రీడే 320 రూపీస్ ఇంట్రెస్ట్ అయితే పే చేస్తున్నారు. అండ్ సో ఫార్ ఒక 4,000 అరౌండ్ ఇంట్రెస్ట్ అయితే పే చేసాము, అది అక్యుములేట్ అయింది. కరెంట్ పొజిషన్ 30K ఎంతో ప్రాఫిట్లో అయితే రన్ అవుతుంది. బట్ దట్స్ ద పొజిషన్. హీఈస్ వెయిటింగ్ ఫర్ హిస్ టార్గెట్. అండ్ ఆల్సో నేను ట్రేడింగ్ కోసం ఒక సిల్వర్ మిక్కెట్స్ తీసుకుందామని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే ఐ నో ద టార్గెట్ ఈస్ 246, వై టు వెయిట్ ఫర్ ద మోర్ లెవెల్స్. సో ఒక లాట్ అయితే తీసుకుంటాను, మరీ ఎక్కువ కాకుండా. ఐఎమ్ టేకింగ్ ఇట్ రైట్ నౌ. ఇప్పుడు కూడా మార్కెట్ అయితే తీసుకోకూడదండి, బికాజ్ గ్యాప్ ఎక్కువ ఉంటుంది. బికాజ్ 2,20,000 కదా, సో ప్రైస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక 400-500 గ్యాప్ ఉంటుంది బయర్కి సెల్లర్కి. సో మార్కెట్ కన్నా మీరు మాన్యువల్గా ప్లేస్ చేయడం ఈజ్ ఆల్వేస్ బెటర్. See how fast it is moving. కళ్ళెదురుగుండానే ఒక 1,000 రూపీస్ పడింది. who will buy it to 19,500? We placed the order. ఎగ్జిక్యూట్ అయిపోయిందండి. నేను దీన్ని రికార్డ్ చేస్తాను. నేను ఒక 3,000 ప్రాఫిట్ వస్తే ఐ విల్ సెల్. యూజువల్లీ దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ట్రేడింగ్ కాబట్టి. మళ్ళీ ఒక 10,000 అట్లా కింద పడితే బై చేస్తాను, or else depending on the chart on that particular day. But ఒక లాట్ అయితే తీసుకున్నాను, which I am recording now. Thank you.